దేవుని నామమున స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము బెయేర్షెబాలో యాకోబునకు దేవుని దర్శనము. ఆదికాండం 46వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు రాత్రి దర్శనంలో యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభు అనెను. ఆయన నేనే దేవుడను, నీ దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తున వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదని వాగ్దానం ఇచ్చాడు. యాకోబు తాను ప్రేమించిన కుమారుని కొరకు తన బట్టలు చింపుకొని తన నడుమునకు గోనిపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా, ఇలాగే నేను మృతుల లోకంలో నా కుమారుని యొద్దకు వెళ్ళదని అనుకుని అతని కోసము ఏడ్చెను. ఆదికాండం 37వ అధ్యాయం 35వ వచనం ప్రకారం సుమారు 17 సంవత్సరముల తర్వాత చనిపోయాడనుకున్న తన ప్రియకుమారుడు యోసేపు ఐగుప్తు దేశమంతా ఏలుచున్నాడని తెలిసినప్పుడు అతని హృదయము నిశ్చేష్టుడు ఆయను. ఆదికాండం 45వ అధ్యాయం 20వ ప్రకారము అతని ప్రాణము తెప్పరిల్లింది. ఇంతే చాలును, నేను చావక మునుపు వెళ్ళి అతనిని చూసేదనని చెప్పాను. ఇట్టి ఆనంద గడిలలో తాను చిన్నతనంలో కరువు ఆ దేశంలో వచ్చినప్పుడు తన తండ్రికి దేవుడు చెప్పిన మాట, నీవు ఐగుప్తునకు వెళ్ళక, ఆదికాండం 26వ అధ్యాయము 2వ వచనం ప్రకారము అనే మాట గుర్తుకు వచ్చింది. మనసులో ఒక ప్రక్కన భయము, దేవుడు వెళ్ళవద్దన్నాడు కదా, ఇప్పుడు మరలా చిన్న కుమారుడు ఉన్నాడని ఐగుప్తుకు వెళితే దేవుని కోపం రగులుకుంటుందేమో అని ఓ ప్రక్కన భయము, ఓ ప్రక్కన చిన్న కుమారుడు అక్కడ ఉన్నాడనేసి చూడాలని ఒక సంతోషము, కొడుకును చూడలేనేమో అనే దిగులు. ఇలాంటి సందిగ్ధావస్థలో తనకు గుర్తుకు వచ్చింది బెయేర్షెబా. తనకు తెలుసు, అన్న కత్తి వెంబడి తరుముచున్నప్పుడు ఎక్కడికి పారిపోయి దాక్కోవాలో తెలియనప్పుడు బెయేర్షెబాలోనే తన తండ్రి ఆజ్ఞ దొరికింది. అందుకని తనకు కలిగినదంతా తీసుకొని బెయేర్షెబాకు వచ్చాడు. ఆదికాండము 46వ అధ్యాయం 1వ వచనం ప్రకారము అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతా తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించాడు కదా. తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించాడు. ఓ అబ్రహామా, ఇస్సాకు దేవా, నా ప్రాణము నాలో కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియను కదా అని కీర్తనకారుడైన దావీదు కూడా 142వ అధ్యాయం 2వ వచనములో అన్నట్లుగా మనకి చూడగలమండి. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన ఇది. దేవునికి స్తోత్రములు ప్రార్థనలు విని జవాబు ఇచ్చే మాట్లాడే దేవుని దర్శనం అభయహస్తం చాపి మనము కూడా ఆ విధముగా ప్రార్థనలు చేద్దామండి. భయపడవద్దు, నేను నీతో కూడా వచ్చేదనని తాను నమ్మిన దేవుడు తన మార్గమును చూపించాడు యాకోబునకు. అర్థం కాని అయోమయంలో ఆలోచన చెప్పే బెయేర్షెబాకు రమ్ము, నీ కలవరము నీ బాధను ఆయన సన్నిధి తెలియచెప్పుకొనెను. ఆదికాండము 46వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం ప్రకారము అప్పుడు ఇశ్రాయేలు తన కలిగినదంతా తీసుకొని ప్రయాణమే బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించాను. అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడును, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకు, అక్కడి నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యిని ఉంచుమని సెలవిచ్చాను. యెహోవాయందు భయభక్తులు గల వాడెవడో కోరుకునవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 12. ఏ విధముగా యాకోబు కోరుకున్నాడో ఆ విధముగానే ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాత్రి దర్శనంలో ఈ విధముగా భయమును తొలగించి ధైర్యం ఇచ్చి నీతో నేను కూడా వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని ఒక అభయ వాక్కును ఇచ్చాడు కదా. ప్రతి చిన్న విషయానికి నీ జీవితం పట్ల ఆయన చిత్తం ఉంది. చిన్న చిన్న తీర్మానాలు నీవే తీసుకోగలగలిగిన సామర్థ్యం నీకుందిలే అనుకోవద్దు. ఆయనను అడగాలి. నీవు నష్టపోవద్దు, భయపడవద్దు. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములనను కనబడక పెద్ద గాలి కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందునని ఆశ బొత్తిగా పోయి సముద్రపు మధ్యన చిక్కుకొని చావు బ్రతుకులలో సందిగ్ధంలో ఉన్న
ఓడ ప్రయాణికులు అపోస్తుల కార్యములు 27 అధ్యాయం 20 వచన ప్రకారం బెయేర్షెబా దేవుని పరిచయం ఉన్న పౌలు దేవుని మార్గమును అడిగి పొందుకొని చూచి తనతోనున్న వారిని అందరినీ సంపాదించుకున్నాడు కదా. కంకణ తీర ప్రయాణ మార్గంలో అడవి మార్గంలో కొన్ని చోట్ల ఏ వైపునకు పోవాలో అర్థం కాదు. కారణం మార్గం చూపించే మైళ్ళు రాళ్ళు మీదకు అడవి చెట్లు అల్లుకొని పోయి ఉండడం గమనించగలం. అయితే మీరు కూడా కుడి తట్టేనను ఎడమ తట్టేనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా గ్రంథం 30 అధ్యాయం 21 వచనం ప్రకారం మార్గం యొక్క దిక్కులు చూపే మైలురాళ్ళు మీద పేర్లు వ్రాయబడిన బోర్డు మీద చెట్లు అల్లుకొని పోయినా వాటి మీద వ్రాయబడిన మాటల రంగు చెరిగిపోయినా మార్గం తప్పే అవకాశములు ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మని ద్వారా ఆంతరంగంలో వినబడే శబ్దము ఆకాశము భూమి నాశనమైన ఎన్నటికీ చెదిరిపోని వాక్యము ద్వారా నిజమైన మార్గములు మనల్ని నడిపించగలుగుతాయి. మార్గానికి సరైన మార్గంలో నడిపించి ఎక్కడికి చేరాలో అక్కడికి తీసుకువెళ్తుంది. బెయేర్షెబాలో దేవుని మార్గము యాకోబునకు బయలుపడింది. తనలోని భయము పోయింది, సందిగ్ధ సమస్య పోయింది, దేవుని తోడు భరోసా ఏర్పడింది. భవిష్యత్తు కొరకైన క్రొత్త వాగ్దానం పొందాడు. తన కడుపులోని ఆతృత ఆవేదన గమనించి గ్రహించుకొని దేవునిని స్తుతించాడు. తన కుమారుడు పంపిన ఎడ్ల బండ్ల మీద తన యావత్తు సంతానాన్ని కనానులో సంపాదించిన సంపద యావత్తు తీసుకొని ఐగుప్తునకు వెళ్ళాడు. అర్థం కాని అయోమయ పరిస్థితులు అటు ఇటు చూడకూడదు. మనము ఎటువంటి పరిస్థితులు ఉండినా దేవుని వైపు చూడాలి. వాగ్దానాల ఊట బెయేర్షెబా నీకు నాకు మనకి సరైన జవాబు సిద్ధపరిచి ఉంచుతుంది. పరిశుద్ధాత్మని సహాయం కోరుకుంటే ప్రేమ చేత తాలిమి చేతను నీకు నాకు మనందరి కొరకు కనిపెట్టుకొని తన మార్గం చూపుటకి వేచిన పరిశుద్ధాత్మని నడిపింపును దృష్టించుము. ఆ బెయేర్షెబా అనుభవం ద్వారా యాకోబు దేవుని నామము నిన్ను నన్ను మనలందరినీ కూడా ఉద్ధరించి బెయేర్షెబా అనుభవంలో ఆశీర్వాదములు పొందుకోవడానికి దేవుడు కృప చూపును గాక. ఆమె